ఒక పెద్ద అరణ్యంలో 2 పక్షులుండేవి. ఒక పక్షి పేరు నీల, మరో పక్షి పేరు సునీల. ఇవి 2 మంచి స్నేహితులు. ఇవి రోజు గాలికి తిరుగుతూ, పండ్లు, ఫలాలు తింటూ మంచి స్నేహంగా ఉండేవి. ఒకరోజు బాగా వర్షం కురవడంతో చెట్లన్నీ తడిసి ముద్దయ్యాయి. ఆ సమయంలో సునీల గూడు చెదిరిపోయింది. ఆ గూడు చూసి సునీల చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అంతలోనే నీల చూసి ఏమైంది సునీల? నువ్వు బాధపడుతున్నావు. నేను చూడలేకపోతున్నారా? మనిద్దరం కలిసి గూటిలో ఉంటాం అని నీల అనేసరికి సునీల సంతోషంగా ఎగిరి తన గూటిలోకి వెళ్ళింది. ఆ రాత్రంతా ఇద్దరు కలిసి తన గూట్లోనే సంతోషంగా వర్షాన్ని చూడసాగారు. మరుసటి రోజు వర్షం ఆగిన తర్వాత ఇద్దరు కలిసి కొత్త గూడు కట్టుకుంటారు. ఏదైనా ఉన్నా ఇద్దరు కలిసి చూసుకునేవారు. ఒకరోజు అరణ్యానికి ఒక వేటగాడు వచ్చాడు. పక్షులను పట్టుకోవడానికి జాలం వేశాడు. నీల ఆ ప్రమాదాన్ని చూసి వెంటనే కేక వేసింది. సునీల, ఆ జాలానికి దగ్గరగా వెళ్ళవద్దు. నీల చెప్పగానే సునీల భయంతో ఎగిరి పారిపోతుంది. ఇద్దరు కలిసి జాలానికి దూరంగా వెళ్ళి అరణ్యంలో ఉన్న పక్షులందరికీ ఆ ప్రమాదం గురించి తెలియజేస్తారు. ఇందులో నీతి: స్నేహం అంటే కష్ట సమయంలో తోడుగా ఉండటం. నిజమైన స్నేహితుడు మనల్ని రక్షిస్తాడు.